అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే జగన్ గారి ఆస్తుల వివాదంలో షర్మిలమ్మ గారు 2 రోజుల క్రితం మీడియాకి ఎక్కి ఏదో ఒక లెటర్ చూపించి మా అమ్మగారు రాశారు, దాన్ని నోటరీ చేయించాను, నాకంతా కూడా అన్యాయం జరిగిపోయింది, అనేక లక్షల కోట్ల ఆస్తులు నాకు రావాలని చెప్పి మీడియాలోకి ఎక్కేశారు. ఇక పచ్చ మీడియా అయితేనేమి అన్ని మీడియాలు కూడా పుంకాలుగా ఈయన మీద చర్చలు డిబేట్లు పెట్టేసి మాట్లాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ యొక్క వివాదానికి మూల కారణం ఎవరంటే విజయమ్మ గారు అని చెప్పాలి. విజయమ్మ గారు, మీరు ఇద్దరి పిల్లల్ని కూర్చోబెట్టి సర్ది చెప్పడం మానేసి ఇలాగ రోడ్డుకి ఎక్కిచ్చేస్తే ఎవరు పరువండి బజారు పడేది? మీరు ఎప్పుడూ బైబిల్ పట్టుకొని ఉంటారు, 24 గంటలు బైబిల్ చదువుతారు. మరి బైబిల్ నేర్పించినటువంటి మంచి ఇదేనా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. ఇప్పుడు మీకేం కొత్త కాదు, గతంలో కూడా చక్కగా మీడియాకి ఎక్కారు. అలాగే వైఎస్ షర్మిలను తీసుకొచ్చి కడపలో పోటీ చేయించారు. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అన్నారు. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో ఒక్కసారి మనం ఇప్పుడు వీక్షిద్దాం. మీడియా ఛానల్స్ కు వెబ్సైట్లు పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు, పెద్దలకు విజయమ్మ, అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా గొడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. విజయమ్మ గారు, ఈ రోజు మీరు మీడియా ముందుకు వచ్చి ఇలా బాధపడటం, మీ బాధను చూసి మేము కూడా బాధపడుతున్నాం. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు? మీరు, మీరే. ఎందుకు చెప్తున్నానంటే, మీరు షర్మిల ఏం పని చేస్తే అబ్బా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పి పొగుడుకుంటూ మునగ చెట్లు ఎక్కిచ్చేస్తే, అలాగే తెలంగాణలో తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించేసింది అని చెప్పి మునగ చెట్లు ఎక్కిచ్చింది మీరు కదమ్మా. ఆవిడ అలా రెచ్చిపోవడానికి కారణం మీరు కదమ్మా. ఇప్పుడు వచ్చి మా షర్మిలమ్మను అలాగంటున్నారు ఇలాగంటున్నారని బాధపడటమా ఎంతవరకు సబబమ్మా? ఎంతవరకు సబబు? సరే, మీరు అమెరికా నుంచి సందేశం ఏం పంపించారమ్మా? గమ్ముగా ఉన్నా సరిపోయింది, న్యూట్రల్ గా ఉన్నా సరిపోయింది. మీరేమన్నారు? మా బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ముద్దుల బిడ్డ, మా కుమార్తెను కడప నుంచి ఎంపీగా గెలిపించిందంటే జగన్ ని పూర్తిగా నాశనం చేయమని మీరు చెప్పింది మీరు కదా. అన్ని చెప్పి అన్ని చేసి ఇప్పుడు ఎందుకమ్మా ఇలా వినిపించడం? ఓసారి వినండి మీ కూతురు ఏం మాట్లాడిందో. రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇచ్చారు అంటే, అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను? అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడు. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను? విన్నారు కదమ్మా విజయమ్మ గారు ఎంత చక్కగా మాట్లాడిందో. కొడుకును పొరట్లోనే చంపేస్తే బాగుండరు కదా అని మీరు బాధపడుతున్నట్లుగా. ఇవన్నీ అవసరమా అమ్మ? ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఆమెను వారించకుండా ఇప్పుడు మీడియా ముందుకొచ్చి మీరు బాధపడిపోతున్నంటే ఎవరు నమ్ముతారమ్మా? నువ్వే కారణము, నువ్వు నీ కూతురే కారణం ఇలాగైపోవడానికి, పార్టీ నాశనానికి. ఇది చూడడానికే బతుకున్నాను. అవునా? నిజమా? తనకు లాభం జరుగుతుంది అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు, నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. విజయమ్మ గారు విన్నారు కదమ్మా మీ ముద్దుల కూతురు ఏం మాట్లాడిందో. ఆమెకేదో అన్యాయం జరిగిపోయిందట. పచ్చి నిజాలంట, ఎండి నిజాలంట, ఇవన్నీ ఎవరింటారమ్మా? ఇంట్లో కూర్చొని పరిష్కరించాల్సింది పోయి మీరు కూడా మీడియాకు వచ్చేసి లేఖలు ఇచ్చేసేసి ఇలాగా అల్లకల్లోలం సృష్టించేసి మీ పరువును మీరు తీసుకున్నారు తప్ప పచ్చ మీడియాను ఇంకొకరెవరో చేశారడం మాత్రము ఎంత మాత్రము సబబు కాదు. ఇప్పటికైనా మీకు బుద్ధి ఉంటే ఆ మనిషి నోరు అదుపులో పెడితే మీరు బాగుంటారు, మీ పార్టీ బాగుంటుంది, మీ అబ్బాయి బాగుంటాడు, అందరూ బాగుంటారు. గత 2 సంవత్సరాల కింద జరిగిన నా కార్ యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అడుగుతున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు. విజయమ్మ గారు, వీటన్నిటికీ మీరు కాదమ్మా కారణము. షర్మిలమ్మ వాళ్ళ కొడుకు పెళ్లికి, రాజోరెడ్డి పెళ్లికి వెళ్లిపోయి ఎవరి దగ్గరికి? మీ భద్రశత్రువైనటువంటి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి పసుపు చీర కట్టుకొని, పచ్చపూలు పెట్టుకొని, మళ్ళా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిపోయి జల్ల చీర కట్టుకొని, ఇన్ని రకాలుగా యాక్షన్ చేసిన బడిజని మీరు వారించకుండా ఎవరో బయట చేశారంటా వింటమ్మా. ఎంతవరకు సబబిది? మీ చెట్టుని మీరు నరుక్కున్నారనే జ్ఞానం ఇప్పటికైనా మీకు వస్తుందో రాదో నాకు తెలియదు. మీ కారణం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరున్నంత వరకు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు,
ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు. ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. విజయమ్మ గారు, మీరు గతాన్నంతా మర్చిపోయినట్టున్నారు. అసలు రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు మీ కుటుంబం మొత్తం యావత్తు అప్పుడు చనిపోయినప్పుడు దగ్గోలు పెట్టి ఏడ్చారే. మరి అటువంటి కాంగ్రెస్ లోకి శర్మలను వెళ్ళిపోతానే శర్మలమ్మకు ఓటేయండి రాజశేఖర్ రెడ్డి ముద్దు బిడ్డ అని చెప్పి మీరు జగన్ ఓడించండి అని ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా. ఇన్ని పనులు చేసి ఇప్పుడు వచ్చి మీడియా ముందుకో మీరు ఏమేమో మాట్లాడితే ఎవరు నమ్ముతారమ్మా? మీకు ఒక స్టాండ్ ఉండాలి కదా. మీరు ఒక పెద్ద మనిషి, ఎప్పుడో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చంప వాయిగొట్టి భయం చెప్పాల్సింది పోయి ఈ రోజు మీడియాకి వచ్చి ఇలా మాట్లాడము చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదో కథ అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాలన్నా, ఇంత నీతిమాలిన సిగ్గుమాలిన మాటలు కథలు అల్లాలన్నా. విజయమ్మ గారు, బయట వాళ్ళెవరు రాజకీయ కుట్రలు చేయలేరు. స్వయానా నీ రక్తం పంచుకు పుట్టినటువంటి శర్మిలమ్మ నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు అదే జగన్ మీద కుట్రలు చేసి శత్రుపక్షంతో చేతులు కలిపి వెన్నుపోట్లు పొడుచు రకరకాలుగా మీడియా ముందుకొచ్చి పార్టీలు మార్చి మీ భర్తను చంపినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి దుష్కార్యాలకు దౌష్టికాలకు పాల్పడుతుంది ఎవరమ్మా? నీ కూతురమ్మా. అన్ని మర్చిపోయి మీరెవరో చేశారు, వాళ్ళు చేశారు, ఏడు చేశారన్న అప్రస్తుతము. ఎప్పుడు కూడా మనమే వెళ్ళామమ్మా, వాళ్ళెవరు మన దగ్గరికి రాలే. పసుపు చీర కట్టుకెళ్ళి నేను ద్రోహాలు చేస్తానని చెప్పింది నీ కూతురు కాబట్టి ఇంతకంటే నీకేం చెప్పలేము. ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకొని కాసింత మీరు పెద్ద మనిషిగా వ్యవహరించి ఈ యొక్క కుంపటిని ఆర్పకపోతే ఇలా మీడియాల ముందుకు వచ్చి మాట్లాడిన దాని వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీ మీద ఇంకా బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు తప్ప ఇంకెంతకంటే ఏం చేయరు. మీకు ఇంకా చెప్పి కూడా వేస్ట్. ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలన్నా చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? విజయమ్మ గారు, మీరు బాధపడుతుంటే మాకు కూడా బాధగానే ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రకరకాలుగా అంటున్నారు. అసలు మనము జుట్టు వైరి వర్గాలకు అందించింది మీరు కదా. మీ జుట్టును మీరు వైరి వర్గాలకు అందిస్తే వారు ఎన్నెన్నో చేస్తారండి. కాబట్టి ఇప్పటికైనా మీరు అమ్మాయి కాసింత తెలివి తెచ్చుకొని ఏమి చెయ్యాలి అనే దాని గురించి ఆలోచిస్తే మీరు బాగుపడతారు, వైసీపీ పార్టీ బాగుపడుతుంది, దాన్ని నమ్ముకున్న కార్యకర్తలు బాగుపడతారు. అంతేగాని విమర్శించుకుంటే ఏమి రాదు, ఇలా మీడియా ముందుకు వచ్చినా గానీ ఏమి లేదు. అందరికీ నమస్కారము, బాయ్. Bye bye.